వైసీ ప్రభుత్వ హయాంలో షాడో మంత్రిగా ముఖ్యమంత్రికి సన్నిహితుడుగా కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యవహరించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మంత్రులను సైతం కాదని కలెక్టర్లు, ఎస్పీలు ఆయన ఆదేశాలని అమలు చేసేవారు. అలాంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరు చెబితే ఇప్పుడు ఆ పార్టీ వారే భయపడుతున్నారు. పార్టీ లీడర్లు ఎప్పుడో దూరం జరిగిపోయారు. వైసీపీ హయాంలో కాకినాడలో మత్స్యకారులను తమ వైపు తిప్పుకునేందుకు అదే సామాజిక వర్గానికి చెందిన కర్రి పద్మశ్రీని ఎమ్మెల్సీగా చేశారు. కాగా ప్రస్తుతం కర్రి పద్మశ్రీ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్నారు. తనతో పాటు పలువురు నేతలను సైతం టీడీపీ గూటికి చూసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒకప్పుడు కాకినాడ సిటీ రాజకీయాలను శాసించిన ద్వారంపూడి ఎవరినైతే నమ్ముకున్నారో వారు ఒక్కొక్కరిగా దూరంగా జరిగిపోతున్నారు. ఆయన ఒంటరి అవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. చైతన్య యాత్ర దీనికి అర్థం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల వారి యొక్క ఆర్థిక స్వావలంబనకు, రాజకీయ చైతన్యానికి, సమాజంలో గౌరవంగా బ్రతకాలనే ఆలోచనతోటి ఆయన చేపట్టిన కార్యక్రమాల యొక్క నిలువెత్తు నిదర్శనాలే ఈ యాత్రలో అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఈనాడు చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అమ్మఒడి కావాలని అడగలేదు, మహిళల చేయూత కావాలని అడగలేదు, సున్నా వడ్డీ కావాలని అడగలేదు. ఏమేమి చేయాలో ఆలోచన చేసి ఆ ఆలోచనలు రూపొందించుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు. ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ఈ రాష్ట్ర పేద ప్రజానీకానికి ఏ మేలు చేస్తే, ఏ కార్యక్రమం చేస్తే వారు ఆర్థికంగా నిలదొక్కుంటారని చెప్పి ఆలోచన చేసినటువంటి వ్యక్తి. ఆ విధంగా చేశారు కాబట్టి ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాల వారికి, అలాగే ఓసీ సామాజిక వర్గాల వారికి 2,38,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా మీ ఖాతాలో నగదు జమ. సామాజిక సాధికార చైతన్య యాత్ర దీనికి అర్థం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్